ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగిన ఒక వ్యక్తి తన వృత్తిలో తనకు జరిగిన అవమానాన్ని ఫ్యూయల్గా మార్చుకొని సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఐపీఎస్ కొట్టాడు. ప్రజెంట్ ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నాడు. ఆ వ్యక్తి మీద దారుణమైన ఆరోపణలు ఎంత దూరం తీసుకెళ్ళినాయి అంటే ఈరోజు ఆ వ్యక్తి నేను ఈ వీడియో చేయడానికి కొద్ది గంటల ముందు చనిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఒక లెటర్ కూడా రాశాడు తన చావుకు కారణాలు ఏంటి అని చెప్పి. అవి తన మీద వచ్చిన ఆరోపణలు, ఈ కేసుకి సంబంధించిన చాలా డీటెయిల్స్ ఆ లెటర్లో ఉన్నాయి. ఎవరా వ్యక్తి, ఏంటి ఆరోపణలు చేసింది ఎవరు, ఎందుకు చనిపోవాలనుకున్నాడు, లెటర్లో ఏముంది, మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ఉదయకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్లోని సింగరాయకొండ దగ్గర ఒక పల్లెటూరులో పుట్టి పెరిగాడు. పూర్ ఫ్యామిలీ, పేదరికం నుంచి వచ్చారు. అయితే వాళ్ళ నాన్నమ్మ చెప్పిన మాటలు చెవికెక్కించుకొని చదివితేనే భవిష్యత్తు అన్న దాని ప్రకారం చదువును మాత్రం ఎప్పుడు అశ్రద్ధ చేయలేదు. ఇంటర్, డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా పార్ట్ టైం జాబ్ చేసుకున్నాడు. ఒక ప్రైవేట్ ల్యాబ్ కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేశాడు. చేస్తా చదువుకొని 2012 ఆ టైంలో కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాడు. కొన్ని సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత 2018 ఆ టైంలో తన పై అధికారి, సిఏ రేంజ్ అధికారి ఒక ఆయన వ్యక్తిగత కక్షలతో తనని టార్గెట్ చేశాడు. అందరూ డ్రిల్ చేస్తే అందరికన్నా ఒక 1 అవర్ ఎక్కువసేపు డ్రిల్ చేయించడం, 50-60 అధికారుల ముందు తినని అవమానించడం, వ్యక్తిగతంగా దూషించడం, ఇవన్నీ చేస్తే తట్టుకోలేక ఎలాగైనా సరే మనం ఎదగాలి, ఇలా ఉండకూడదు, మనం ఎదిగి చూపించాలి అని చెప్పి మనకు ఆ స్థానం, ఆ స్థాయి ఉండాలని చెప్పి చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు. 2019, 2021, 2022 వరుసగా ఫెయిల్యూర్స్, చాలా దగ్గరగా వచ్చి దూరం అయిపోయాడు. 2023 780 ర్యాంకు కొట్టాడు సివిల్స్లో. 2024 5th అటెంప్ట్లో 350 ర్యాంకు కొట్టి తను ఏదైతే అవ్వాలనుకున్నాడో ఐపీఎస్ దాన్ని కొట్టాడు. ప్రజెంట్ తను ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తి మీద ఇప్పుడు ఆరోపణలు, ఆత్మహత్య ప్రయత్నాలు, నిందలు, అవన్నీ చెప్పుకునే ముందు వీడియో బెటర్ రీచ్ కోసం దయచేసి వీడియో లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ కూడా ఈ కేసు మీద ఏంటన్నది కామెంట్ చేయండి. ప్రజెంట్ అన్ని ఆరోపణలే ఉన్నాయి, నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ తను మన హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అయితే ఎవరు కేసు పెట్టారు, ఆరోపణలు ఏంటి అంటే తనతో పాటు ట్రైనింగ్ తీసుకుంటున్న 30 ఏళ్ల వివాహిత అయినా, అంటే పెళ్ళైపోయినా ఒక తోటి మహిళా ఐపీఎస్ ట్రైనీ ఈ కంప్లైంట్ చేశారు. ఏంటి కంప్లైంట్ అంటే ఉదయ్ తనను వేధిస్తున్నాడు అని చెప్పి వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజ్లు పంపటం, తోటి ట్రైనీల ముందు ఆమె గురించి తప్పుగా మాట్లాడటం, వేరొక ట్రైనీతో ఆమెకి అక్రమ సంబంధం ఉందని పుకార్లు పుట్టించడం లాంటివి చేసేవాడని చెప్పి ఆవిడ కంప్లైంట్ చేశారు. అది జూన్ 23 ఇలా చేశాడని చెప్పి. జూలై 8న ఆమె ఫోన్ లాక్కొని పాస్వర్డ్ చెప్పాలని బలవంతం చేశాడని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆవిడ ఆరోపించింది. అంతేకాకుండా ఆమెకు తెలియకుండా ఒక ప్రైవేట్ వీడియో తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేయడానికి ఆ వీడియోను ఆమె భర్తకు పంపాడని చెప్పి ఫిర్యాదులో పేర్కొంది. జూలై 9 రాత్రి 9 గంటల సమయంలో ఉదయం ఆమెను బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్ళి జుట్టు పట్టుకొని గొంతు నిలిమి చంపడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. కత్తితో మెడపై బెదిరించి గదిలోంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నాడని, ఆ తర్వాత ఆమె పైకి 3 కండం ప్యాకెట్లు విసిరాడని ఫిర్యాదు చేసింది. జూలై 10న కూడా మళ్ళీ దాడి చేశాడని చెప్పి పేర్కొంది. ఈవిడ ఇవన్నీ జరిగిన తర్వాత జూలై 18వ తారీఖున అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఇది జూన్ 23న స్టార్ట్ అయ్యి జూలై 10 వరకు నడిచింది. జూలై 18న కంప్లైంట్ చేశారు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇదే ఫస్ట్ టైం కంప్లైంట్ చేయటమా, ఇంటర్నల్గా అకాడమీలో ఏదైనా కంప్లైంట్ చేశారా? జూన్ 23 నుంచి జూలై 10 దాకా జరుగుతూ ఉంటే, ఏదో ఒకటి జరుగుతూ ఉంటే ఆవిడేమి సామాన్యురాలు కాదు, సామాన్య మహిళ కాదు కదా కొంచెం భయపడ్డారా ఏదో అనుకోవడానికి. ఒక ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్న ఒక మహిళ ఎదుర్కోగలదు. మరి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? నేను ఈ కేసు గురించి చదువుతున్నప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ ఇవి. మరి ఎందుకు జూలై 18వ తారీఖు అంటే జూన్ 23 నుంచి జూలై 10 దాకా జరుగుతున్నప్పుడు, తన మీద దాడి జరుగుతున్నప్పుడు, తనని హింసిస్తున్నప్పుడు, తనని వేధిస్తున్నప్పుడు జూలై 18 దాకా ఎందుకు వెయిట్ చేశారు, ఎందుకు కంప్లైంట్ చేయలేదు అన్నది క్వశ్చన్ యాక్చువల్గా. అయితే ఈ ఫిర్యాదులపై అంటే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇది ది వీక్ అనే ఒక పత్రిక వాళ్ళు రిలీజ్ చేసింది. ఇది నెక్స్ట్ వాళ్ళ అన్నయ్య మాట్లాడిన దానికి కొంచెం కాంట్రడిక్షన్ ఉందన్నమాట. వీక్ అనే పత్రికలో ఏం చెప్పారు అందులో అంటే, ఈ ఫిర్యాదుపై నేషనల్ అకాడమీ ఎన్పిఏకి చెందిన ప్రివిలేజెస్ కమిటీ ఒకటి ప్రాథమిక విచారణ జరిపి సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు ఇవన్నీ చూసిన తర్వాత అకాడమీ కమిటీ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ మరి ఇతర ఆధారాలను పరిశీలించి మహిళా అధికారిని చేసిన ఆరోపణలో నిజం ఉందని, సో ఏదైతే ఆవిడ ఆరోపించారో అంటే ఇలా లాక్కెళ్ళటం కానీ మరి ఏం చూసారు ఆ సీసీటీవీ ఫుటేజ్లో నిజం ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. దీంతో పోలీస్ అకాడమీ ఉదయకృష్ణారెడ్డిని వెంటనే సస్పెండ్ చేసింది. సో తన ట్రైనింగ్ నుంచి తనను సస్పెండ్ చేశారు అని చెప్పి ది వీక్ అనే ఒక పత్రిక ఈ కథను రాసుకొచ్చింది అనమాట. వాళ్ళ అన్నయ్య మాట్లాడిన దాంట్లో మళ్ళీ కొద్దిగా కాంట్రడిక్షన్ ఉంది, అది కూడా నేను చెప్తా.
అయితే ఇలా దీని తర్వాత ఈయన ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఎందుకు చేశారు ఏంటంటే తనపై వచ్చిన లైంగిక, అంటే ఇది కూడా ఒక పత్రిక రాసుకొచ్చింది, తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమేనని అకాడమీ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించడం మరియు సస్పెన్షన్ వేటు పడడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉదయకృష్ణారెడ్డి జూలై 20 ఈరోజు సోమవారం నాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. సో తన మీద వచ్చిన ఆరోపణలలో అది నిజం ఉంది, సో అది నిజంగా అది ప్రాథమికంగా ప్రూవ్ అయింది కాబట్టి భయపడి చేసుకున్నాడు అని చెప్పి వీళ్ళు ఒక పత్రిక వాళ్ళు రాసుకొచ్చింది. అయితే అపస్మారక స్థితిలో ఉన్న తనని వెంటనే ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. ప్రజెంట్ తన సిచ్యువేషన్ చాలా అంటే చాలా క్రిటికల్గా ఉంది. ఈ అటెంప్ట్ చేయడానికి కొద్ది గంటల ముందు తన ఇన్స్టాగ్రామ్లో ఉదయకృష్ణారెడ్డి అని కొడితే మీకు ఇన్స్టాగ్రామ్ వస్తుంది. సో తనది ఇప్పటికి ఇంకా స్టేటస్ నేను చూసేటప్పుడు కూడా ఉంది. ఆయన ఒక స్టేటస్ కూడా పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో కూడా స్టేటస్లు పెట్టారు. ఈ ఆరోపణలు అవాస్తవం, నాకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది, న్యాయం గెలుస్తుంది అని చెప్పి. మరి న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉండి న్యాయం గెలుస్తుంది అన్నప్పుడు ఇంత స్ట్రాంగ్ పర్సన్ ఇలా చేయటం ఏంటి? ఇది కరెక్టేనా? మీరు తప్పు చేయనప్పుడు, మీ సైడ్ అసలు తప్పే లేనప్పుడు మీరు ఎందుకు ఇలా చేయాలి? ఈ రెండు, అమ్మాయి సైడ్ది మనం చూసినప్పుడు, అబ్బాయి సైడ్ది మనం చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే రెండు సైడ్లు ఏదో జరిగింది. ఇది వన్ సైడ్ జరిగిన మిస్టేక్ కాదు. వన్ సైడ్ జరిగి ఉంటే అప్పుడు వెంటనే కంప్లైంట్ వెళ్ళిపోయేది. అలాగే తినదేం తప్పలేదు, తను ఫాల్స్ ఆరోపణలు చేసింది అనుకోండి, తిన ఇలా చేయాల్సిన అవసరం లేదు. సంథింగ్ ఏదో రాంగ్ ఉంది, ఇద్దరు సైడ్ ఏదో రాంగ్ ఉంది, అందుకోసం అని చెప్పి అలా జరిగింది అని నాకు అనిపించింది. నేను ఇది చదువుతున్నప్పుడు, ఇదంతా వింటున్నప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఇది పత్రికలు రాసుకొచ్చింది. అయితే ఆయన సోదరుడు, ఆయన వాదనలో కొంచెం వేరేగా ఉంది ట్విస్టులు. ఏంటంటే ప్రణయ్ కృష్ణారెడ్డి, ఆయన బ్రదర్, ఉదయ్ బ్రదరు, ఆయన ఏం చెప్పారంటే కట్టుదిట్టమైన భద్రత ఉండే నేషనల్ పోలీస్ అకాడమీలో ఒక మహిళను బలవంతంగా గదిలోకి లాక్కెళ్ళి కత్తితో బెదిరించడం అసలు సాధ్యమవుతుందా అని చెప్పి క్వశ్చన్ చేశారు. సో మీరు చెప్పండి అని. అలాగే మహిళా ట్రైనీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, దానికి సంబంధించిన నిజాన్ని నిరూపించే వాట్సాప్ చాటింగ్లు కానీ వీడియోలు కానీ ఉదయ్ వద్ద ఉన్నాయని, అవి బయటకు వస్తే నిజం గెలుస్తుందని సోదరుడు తెలిపారు. సో వేరే ఉంది మ్యాటరు, వేరే మెసేజెస్ ఉన్నాయి, వేరే వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి. అవన్నీ ఉదయ్ రిలీజ్ చేస్తే మొత్తం మ్యాటర్ బయట తెలిసిద్దని చెప్పారు. అలాగే అకాడమీ ఏదైతే సస్పెన్షన్ అని చెప్పి ఇందాక నేను చెప్పానో తను సస్పెండ్ చేయలేదంట. తనే కొంచెం ఒక స్పెషల్ లీవ్లో ఇంటికి వచ్చాడని చెప్పి ప్రణయ్ సస్పెండ్ చేశారు. సో ఇందాక నేను చెప్పిన కాంట్రడిక్షన్ పాయింట్ ఇది. ఆ పత్రిక వాళ్ళేమో అకాడమీ సస్పెండ్ చేసిందని రాసుకొచ్చారు, బట్ వీళ్ళ బ్రదర్ ఏమో సస్పెండ్ చేయలేదు, తినే ఒక స్పెషల్ లీవ్లో వచ్చారని చెప్పి రాసుకొచ్చారు. సో ఇది ఈ కేసుకి ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్. సో ఈ వ్యక్తి బ్యాక్గ్రౌండ్, నెక్స్ట్ ట్రైనింగ్లో ఆ అమ్మాయి కంప్లైంట్ చేయటం, ఒక వివాహిత మహిళ కంప్లైంట్ చేయటం, నెక్స్ట్ ఈయన ఇలాగా ఆత్మహత్య ప్రయత్నం చేయటం. ఇప్పటివరకు మనం చూసుకుంటే ఒక జీరో, ఏమీ లేని ఒక జీరో కష్టపడి హీరో అయ్యాడు. ఇప్పుడు ఆ హీరో ఈ ఆరోపణలు ఏంటంటే మళ్ళీ జీరో అయ్యాడా అనే క్వశ్చన్ మార్క్ అందరికీ వస్తుంది. కానీ ఇవన్నీ ఆరోపణలే, తేల్చాల్సింది ఎవరు? పోలీసులు. ఎందుకంటే దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు కానీ, వాట్సాప్ మెసేజ్లు కానీ, వీడియోలు కానీ ఇంత మట్టుకు ఎక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లోకి రాకుండా మనం ఎవరం కూడా అవి చూడకుండా వీళ్ళు తప్పు ఉంటుంది, వీళ్ళు తప్పు ఉంటుంది అని అనలేం. కానీ ఈయన సైడ్ వాళ్ళ సైడ్ చూసినా మనకు అనిపించేది ఏంటంటే ఇద్దరు తప్పు ఉండొచ్చు ఇందులో అని చెప్పి. అయితే ఇప్పుడు ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఒక లెటర్ రాశారు కదా, ఆ లెటర్లో చాలా ట్విస్టులు ఉన్నాయి. దాంతో మీకు మనందరికీ, మనం బయటికి చెప్పుకోలేకపోయినా, బయటికి మనం గట్టిగా అరవలేకపోయినా, మాట్లాడలేకపోయినా, మన మనసులకు కొన్ని విషయాలు, కొన్ని నిజాలు అర్థమవుతాయి. అఫ్కోర్స్ కోర్టులు, పోలీసులు వాటిని వేరే దృష్టితో చూస్తారు, బట్ మనకి నిజమేంటి అన్నది అర్థమైంది. చెప్తా చూడండి ఏం జరిగింది ఏంటి అని చెప్పి. ఆత్మహత్యకు ప్రయత్నించిన ట్రైనీ ఉదయకృష్ణారెడ్డి లెటర్ వెలుగులోకి వచ్చింది. అందులో ఏమున్నాయంటే, ఆరోపణలు చేసిన మహిళా ట్రైనీతో ఏడాదిగా నేను రిలేషన్లో ఉన్నా. ఎవరైతే ఆరోపించారో, ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆవిడతో ఈయన రిలేషన్లో ఉన్నారంట. తర్వాత ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని మళ్ళీ నా రూమ్కి వచ్చింది. దీంతో మా రిలేషన్ కొనసాగింది. ఇందుకు వీడియో ఆధారాలు కూడా ఉన్నాయి. నా చావుకు నలుగురు కారణం అని చెప్పి పేర్కొన్నారు. సో వీళ్ళు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, పెళ్లి చేసుకోలేదు. వీ డోంట్ నో రీజన్స్ ఏంటి అన్నది. సో తను వేరే అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా, అంటే వివాహిత మహిళని ఇందాక స్పెసిఫై చేశారు కదా, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తిను వాళ్ళ రూమ్కి వెళ్ళారంట. సో దానికి సంబంధించిన వీడియోలు ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. సో అది మ్యాటర్. ఇక మనం దీని తర్వాత దీన్ని మనం బయటికి చెప్పలేకపోయినా మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటన్నది. ఇది ఒక ఎఫ్ఐఆర్. సో ఈయన చేసిన దాంట్లో ఆరోపణలు, ఇది కూడా ఆరోపణలే కదా. ఆ అమ్మాయి ఇప్పుడు మన క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టు అయిపోతుంది. మళ్ళీ మనం డీప్గా దీని గురించి మాట్లాడితే ఆ వీడియోలు కానీ, ఆ మెసేజ్లు కానీ ఏమైనా బయటకు వస్తేనే మనకు అర్థమవుతుంది. పెళ్ళికి ముందు వరకు వాళ్ళు ఒక రిలేషన్లో ఉన్నారా, పెళ్లి తర్వాత కూడా ఇది కంటిన్యూ అయిందా? ఎందుకంటే ఒక ప్రైవేట్ వీడియో తీసి వాళ్ళ హస్బెండ్కి పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే అది పెళ్లికి ముందు వీడియోనా, వీళ్ళిద్దరిదా ఏంటి అన్నది చాలా క్వశ్చన్స్. వీఆర్ నో బడీ. అగైన్ మనం ఏంటని డిస్కస్ చేసుకోవడం తప్పితే మనం ఎవరు జడ్జి చేయడానికి మనం ఎవరైనా జడ్జిలం కాదు, జస్ట్ మనం చెప్పుకోవడానికి.
కానీ తను చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే తిని వేధించాడని, మేబీ తన సైడ్ నుంచి చూసుకుంటే పెళ్లికి ముందు ఒక రిలేషన్షిప్ ఉంది, దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు దాని తర్వాత కూడా వేధిస్తున్నాడని అలా అనుకోవచ్చు. తిని చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే పెళ్లికి ముందు రిలేషన్ ఉంది, పెళ్ళైన తర్వాత కూడా రిలేషన్ కొనసాగింది అని చెప్పి. సో అందుకోసమే అక్కడ ఒక చాలా టైం గ్యాప్ ఉంది. జూన్ 23 నుంచి జరుగుతుంటే జూలై 18 దాకా ఎందుకు అన్నది ఇందుకోసం. ఇద్దరు సైడ్స్ సమ్ మిస్టేక్స్ ఉన్నాయి. వన్ సైడ్ ఒకళ్ళదే కాదు ఈ స్టోరీ, ఇద్దరు సైడ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఇద్దరు జీవితాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. సంథింగ్ రాంగే ఉంది, రైట్ ఏం లేవు ఇందులో, ఇద్దరు సైడ్లు రాంగ్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో లెట్స్ సీ, పోలీసులు కోర్టులు ఇవన్నీ సాక్ష్యాలు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత మనకి ఇంకొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది ఏం జరిగింది ఏంటి అని చెప్పి. అవి బయటకు వచ్చిన రోజు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.